ఇక చివరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారికి 11 ఆదాయం, 5 ఖర్చు, రాజ్యపూజ్యం 2, అవమానం 4. అయితే మీనరాశి వారికి ఏలినాటి శని దోషం పూర్తిగా ఉంది. రాహు జన్మంలో ఉండడం, ధనస్థానంలో కుటుంబ స్థానంలో ఉన్న గురువు కూడా తృతీయంలోకి రావడం పూర్తిగా దోషాన్ని ఇస్తుంది. అనుకున్న పనులు అవ్వకపోవడం, దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం, రియల్ ఎస్టేట్లో భారీ నష్టం, సినీ పరిశ్రమల్లో మీనరాశి వారికి నష్టం సూచిస్తోంది. అలాగే ఈ మీనరాశి వారు వ్యాపారం మొదలు పెడతారు, నష్టపోతారు. ఇతరులను చూసి వ్యాపారము డబ్బులు అంటే ఇతరులకు డబ్బిచ్చి కంబైన్డ్గా పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తారు, నష్టపోతారు. విదేశాలకు వెళ్తారు, నష్టపోతారు. ఎక్కడ చూడు ఎటు తిరుగు నష్టమే కనపడుతుంది మీనరాశికి. మానసిక అశాంతి ఉండదు. అసలు బాలేనటువంటి రాశుల్లో ఇదొకటి. ఈ మీనరాశి వారికి కొంత ఏలినాటి శని దోషం, గురుబలం లేకపోవడం, జన్మంలో రాహు, భార్యాభర్తల వైరం, పిల్లలతో చికాకులు, అధికమైన ఖర్చులు, నష్టాలు, అనారోగ్య సమస్యలు, ఒకటి కాదు వారి కర్మ ప్రారంధాన్ని బట్టి ఎటు తిరిగిన సమస్య ఉండే రాశిలో మీనరాశి ఒకటి. అంటే ఇలా చెప్పగానే కంగారు పడిపోవడమో ఇతరులను ఏదో భయపెట్టడానికో నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఇన్ని బాగున్నాయని చెప్పాను, బాలేదని చెప్పి దానికి తగిన ప్రాయశ్చిత్తాన్ని కూడా సూచించడం గురువు యొక్క తత్వం. ఇది మీనరాశి ఫలితం. ఒక ఆర్థిక ఇబ్బందే కాదు, ఆరోగ్య సమస్య అవ్వచ్చు, ఎటు తిరిగినా ఏదో ఒక సమస్యతో సతమతమై మానసిక అశాంతితో ఉన్న రాశి మీనరాశి. వీరు చేసుకోవాల్సిన పరిహారము, ముందుగా వీరు ఏదైనా శని క్షేత్రానికి దర్శనానికి వెళ్ళాలి. ఇప్పుడు తిరునల్లార్, పాండిచ్చేరి దగ్గర తిరునల్లార్ అనేటటువంటి క్షేత్రం ఉంది. ఆ క్షేత్రానికి వెళ్ళొచ్చు. శని సింగనాపురం వెళ్ళొచ్చు. అలాగే మనకి ఇటు ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి నియర్ బై అటు చూసుకుంటే మందపల్లి, శని సింగనాపురం కానీ, త్రయంబకేశ్వరం నాసిక్ దగ్గర, మందపల్లి ఆంధ్రప్రదేశ్, లేదా ఇప్పుడు పాండిచ్చేరి దగ్గర తిరునల్లార్, ఈ 3 ప్లేసెస్లో ఏదో ఒక ప్లేస్కి ఖచ్చితంగా వెళ్ళాలి. అక్కడ శని పూజ చేయించాలి. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు ప్రతి నెల ఏదో ఒక సమయంలో వస్త్రదానము చేయాలి. పసుపు రంగు వస్త్రము దానం చేయాలి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో. ఈ 2 పరిహారాలు వీళ్ళు చేసుకుంటే శని టెంపుల్కి ఒక్కసారి విజిట్ అయితే సరిపోతుంది. ఈ ప్రతి నెల మళ్ళీ వచ్చే ఉగాది వరకు 12 months ప్రతి నెల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పసుపు రంగు వస్త్రం దానం చేయాలి. ఈ పరిహారం చేస్తే కొంత ఉపశమనాన్ని పొందుతారు. నాకు తెలిసిన మేరకు నా స్వామి దత్తుడు పలికించిన వాక్కుని మీకు అందిస్తున్నాను. ధన్యోస్మి. జై గురుదత్త.